హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మాట్లాడుతున్నాను. మన ఛానల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటప్పకొండ ప్రయాణం పెట్టుకున్నాము. కాకులు దూరని కారడివి, కాకులు అనే సామెత మీరు విన్నారు. అలానే కాకులు వాళ్ళని కొండ ఏదైతే ఉందో దానినే కోటప్పకొండ అంటారు. ప్రస్తుతం దారిలాగున్నాను. కొండ దగ్గర వెళ్ళినాక స్థల పురాణ గాథను మీకు దారిలో వెళ్తూ దాని గురించి చర్చించుకుందాం. ప్రస్తుతం కొండ దగ్గరలో ఉన్నాను. ఒక 2-3 నిమిషాల్లోనే నేను కొండ ప్రాంతానికి చేరుకుంటాను. ప్రస్తుతం మనం కొండ దగ్గర ఉన్నాం. మెట్ల మార్గంలో నిలబడి కాసేపు గుడి యొక్క పురాణ కథను మీతో వివరిస్తాను. పూర్వం శివుడు దక్షాయజ్ఞం భగ్నం తర్వాత, అంటే దక్షాయజ్ఞం అంటే ఏంటి, ఆ కథ ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. దక్షాయజ్ఞం భగ్నం తర్వాత శివుడు చిన్న బాలుడిగా మారి, అనగా 12 సంవత్సరాల పిల్లవాడిగా మారి కైలాసంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి సమయాన బ్రహ్మాది దేవతలు శివుడి దగ్గరకు వచ్చి కొద్దిగా జ్ఞానోపదేశం చేయండి అని చెప్పి శివుడిని అడగటం జరుగుతుంది. అప్పుడు శివుడు త్రికూటాచలానికి రమ్మనమని, అక్కడికి వస్తే మీకు జ్ఞానోపదేశం చేస్తానని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా శివుడు ఇక్కడికి రావటం, బ్రహ్మాది దేవతలు కూడా ఇక్కడికి రావటం, వాళ్ళకి జ్ఞానోపదేశం చేయటం జరుగుతూ ఉంది. ఆ ప్రదేశాన్ని కోటప్పకొండగా పిలవటం జరుగుతూ ఉంది. కోటప్పకొండని ఎటు నుంచి చూసినా 3 శిఖరాలు అవపడతా ఉంటాయి. కోటప్పకొండకి మరొక పేరు త్రికూటాచలం, అంటే 3 కొండల కలయిక కోటప్పకొండ. ఒక కొండని బ్రహ్మగా, మరొక కొండకి విష్ణువుగా, మరొక కొండని శివుడిగా చూడటం జరుగుతూ ఉంది. అలానే బ్రహ్మాది దేవతలు ఈ కొండ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే యలమందగా పిలుస్తున్నారు, ఇప్పుడు దాని పేరు యలమంద కాదు, పాతకాలంలో మునిమంద అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరుని యలమందగా వాడుకలోకి రావటం జరిగింది. బ్రహ్మాది దేవతలు ఈ మునిమంద అనే గ్రామంలో ఉండటం, పైన తపస్సు ఆచరిస్తున్న శివుడి దగ్గర జ్ఞానోపదేశం పొందటం జరిగింది. అది ఈ గుడి యొక్క పురాణ గాథ. కాలక్రమంలో 1761వ సంవత్సరంలో నర్సరాపేట జమీందారు అయినటువంటి మాల్రాది నరసింహ నాయుడు గారు ఈ గుడి మెట్లను నిర్మించడం జరిగింది. ఈ గుడి మెట్లు మొత్తము 703 మెట్లు. అలానే గుడికి సంబంధించి పురాణ గాథలు 2-3 ఉన్నాయి. ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. సుమారుగా 1587 అడుగులు. అలానే స్వామివారి గుడి 600 అడుగుల ఎత్తులో ఉంది. అలానే విగ్రహం 1.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. విగ్రహంలోని పైభాగాన్ని బ్రహ్మశిఖరం అని చెప్పి అంటారు. అలానే క్రీస్తు శకం 1172వ సంవత్సరం నాటికే ఈ గుడి అభివృద్ధి చెందినట్లుగా అప్పుడు వేయించినటువంటి శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అంటే అప్పుడు ఈ ప్రాంతాన్ని చోళులు పరిపాలించేవాళ్ళు. చోళులకి సామంతరాజు అయిన ఉరింగి నాయుడు అనే రాజు
శాసనాలు వేయించి ఇక్కడ ప్రతిష్ఠించటం జరిగింది. శివుడు ఇక్కడ బాలుడిగా ఉండటం వల్ల ఇక్కడ అమ్మవారి విగ్రహం అంటూ ఏమీ ఉండదు. అలానే పెళ్ళిళ్ళు అట్లాంటి కార్యక్రమాలు ఏమి జరగవు. అలానే ఇది మీరందరూ వినాల్సిన పాయింట్. సహజంగా జాతకంలో గురుగ్రహం గనక సరిగ్గా లేని వాళ్ళు కొండకొచ్చి మనసా వాచ కర్మ మనస్సిద్ధితో శివుడికి ఇక్కడ ఉన్న శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే జాతకంలో ఉన్నటువంటి లోపాలు మొత్తం తొలగిపోయి మీకు అంతా మంచిగా జరుగుతుంది. జాతకంలో ఏ గ్రహం అయినా అనుకూలించలేకపోయినా గురుగ్రహం ఒకటి అనుకూలంగా ఉంటే చాలు. శివుడు ఇక్కడ ఆ రకంగా మనల్ని కటాక్షించే అవకాశం ఉంది. అలానే కాలక్రమంలో భాగంగా 1999లో ఘాట్ రోడ్ నిర్మించడం జరిగింది. మనం ఇప్పుడు మన ప్రయాణాన్ని కొండ మెట్ల మీదుగా కాకుండా ఘాట్ రోడ్ మీదుగా వెళ్దాం. కొడపకొండ ఘాట్ రోడ్డు ప్రయాణం మార్గ మధ్యంలో ప్రకృతి అందాలను నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను. ఘాట్ రోడ్డు ప్రయాణం స్టార్ట్ అయింది. టోల్గేట్ దగ్గర ఉన్నాం. చూడాలి టోల్గేట్ టికెట్ ఎంత తీసుకుంటారు. టోల్గేట్ టికెట్ 20 రూపాయలు. ప్రస్తుతం మనం గొల్లబామ గుడి దగ్గర ఉన్నాం. స్టార్టింగ్లో చెప్పాను మీకు, కాకుల దూరని కారడివి అని నానుడి ఎట్లానో కాకులు వాళ్ళని కొండ ఏదైతే ఉందో అదే కోటప్పకొండ. ఎందుకు ఆ పేరు వచ్చింది ఏందనేది పురాణ కథ ఒకటి ఉంది, అది వివరిస్తాను. పూర్వకాలంలో కొండ సమీపంలో ఉన్నటువంటి కొండకావూరు అనే గ్రామంలో సుందుడు అనే యాదవుడు భార్య కుందురితో కలిసి జీవనం సాగిస్తూ ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక కుమార్తె జన్మించడం జరిగింది. ఆమెకి గొల్లబామ అనే పేరు పెట్టడం జరుగుతుంది. కుమార్తె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తూ ఉంటుంది. అలానే గొల్లబామ కూడా చిన్నతనం నుండి పరమశివుడి యందు అత్యంత భక్తిని కలిగి ఉండేది. ప్రతిరోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఉండేది. ఇలా జరుగుతా కాలక్రమేణా కాలానుగుణంగా శివుడు కూడా తన భక్తిని
పరీక్షించదలిసి కన్య అయిన గొల్లభామకి గర్భాన్ని ప్రసాదించడం జరుగుతుంది. సరే, గొల్లభామ గర్భంతో ఉన్నా సరే ప్రతిరోజు వచ్చి శివుడిని ఆరాధిస్తూ ఉంటుంది. ఒకరోజు చల్లని కొండలో పెరుగుని తీసుకొని మెట్లెక్కుతూ ఉంటుంది. గర్భవతి అయినటువంటి గొల్లభామ ఆయాసపడి మెట్ల మీద కూర్చోవటం జరుగుతుంది. అప్పుడు అటుగా వెళ్తున్నటువంటి కాకులు వచ్చి కొండలో ఉన్న పెరుగన్నాన్ని అపరిశుభ్రం చేయటం జరుగుతుంది. అపరిశుభ్రం అయినటువంటి కొండను చూసి ఆ పెరుగు కిందకు దొల్లటం, అపరిశుభ్రం అవటం చూసి గొల్లభామ కలత చెందగా శివుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆమెకు ఒక వరం ఇస్తాడు. ఇక నుండి కొండ మీద కాకులు వాలవు అని వరం ఇచ్చి అదృశ్యం అవటం జరుగుతుంది. సరే, అప్పటి నుంచి ఈ కొండ మీద కాకులు వాలవు. మీరు మెట్ల మార్గంలో అక్కడక్కడ కాకులు కనిపించినప్పటికి కూడా ఎక్కడా మీకు కాకులు అవపడ గుడి మీద. అలానే ఈ గొల్లభామ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. గర్భంతో ఉన్నటువంటి గొల్లభామ ప్రతిరోజు మెట్లు ఎక్కుతూ ఆయాసపడుతూ కొండ ఎక్కుతూ ఉంటుంది. శివుడిని ఒక కోరిక అడిగిద్ది, అయ్యా నేను మెట్లు ఎక్కలేకపోతున్నాను, నువ్వే కిందకి దిగిరా అని చెప్పి. సరే, శివుడు కూడా వరం ఇస్తాడు, నేను వస్తాను, నువ్వు మెట్లు దిగేటప్పుడు నేను వస్తాను, నీ దగ్గరికి వస్తాను, కాకపోతే నువ్వు వెనక్కి తిరిగి చూడమాకు అని చెప్పి ఒక పరీక్ష పెడతాడు. సరే, పాత గుడి దగ్గర నుంచి గొల్లభామ నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఈ వెనక అనేకమైన బీభత్సమైనటువంటి శబ్దాలు వినబడతా ఉంటాయి. భయపడి గొల్లభామ వెనక తిరిగి చూడటం, వెనుకీటి వస్తున్నటువంటి శివుడు కూడా శిలారూపం చెంది అక్కడే వెలియటం జరుగుతుంది. ప్రస్తుతం మనం గొల్లభామ గుడి దగ్గర ఉన్నాం. గొల్లభామ కూడా శివుళ్ళు ఐక్యమై ఇక్కడ విగ్రహ రూపం చెంది ఉంది. గుడికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే ముందల కొడపండి గొల్లభామ యొక్క దర్శనం చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళాలి. ఇందాక చెప్పుకున్నాను, ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. గుడి తెరిచి ఉంచే సమయం గురించి మీతో మాట్లాడాలి కొద్దిగా. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు గుడి తెరుస్తారు, 1 గంట దాకా ఉంటుంది. అలానే 3 గంటలకు తెరుస్తారు, మళ్ళా 8 గంటల దాకా ఉంటుంది. ఈ సమయాల్లో రావాలి. గుడికి ఎట్లా చేరాలనే విషయం కూడా మీతో నేను చర్చించటం మర్చిపోయాను. ఈ కోడపకొండ అనేది గుంటూరు జిల్లా నర్సాపేట మండలం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు ఎక్కడా ప్రయాణానికి ఇబ్బంది పడే అవస్థలు పడే రావాల్సిన అవసరం లేదు. రోడ్డు మార్గం చక్కగా ఉంటుంది. 4 వెహికల్ ఉన్నోళ్ళు కారులో రావచ్చు, 2 వీలర్ ఉన్నోళ్ళు రావచ్చు, లేదా మాకు అంత స్థాయి లేదనుకుంటే బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, బ్రహ్మాండంగా రావచ్చు. అలానే శివరాత్రి రోజు ఇక్కడ పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ప్రభలు కట్టుకొని వచ్చి బ్రహ్మాండమైన డీజే సౌండ్లు భక్తితో మీకు ఎదురుగా కనబడుతుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఆ ప్రదేశంలో ప్రభల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి రాత్రి మాత్రం జాగరణ చేస్తూ ఉంటారు. ఒక్క కోడపకొండ శివరాత్రి పండుగను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్ణయించి జరుపుకుంటూ ఉంది. సరే, ప్రస్తుతం మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. గొల్లభామ గుడిలోకి వెళ్దాం. ఆ తర్వాత త్రికోటేశ్వర ఆలయాన్ని వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళా బయటకు వస్తూ ఒక 4 మాటలు మాట్లాడతాం. మీతో నేను మాట్లాడటం జరిగింది ఆనందవల్లి గుడి గురించి. ప్రస్తుతం మనం ఆనందవల్లి గుడిలో ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు. సహజంగా మనం చేసే తప్పు ఏంటంటే కోడపకొండకి వచ్చి డైరెక్ట్గా గుళ్ళో ఉన్న స్వామివారిని దర్శించుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి గొల్లభామకి శివుడు వరం ఇస్తాడు. ఏమనంటే మొదటిగా గొల్లభామను దర్శనం చేసుకోవాలి. గొల్లభామ దగ్గర మన కోరికలు ఏవైతే ఉన్నాయో అది చెప్పుకోవాలి. అది చెప్పుకున్న తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి. మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి గొల్లభామ ద్వారా శివుడికి చేరదు. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం.
దర్శనం అనంతరం గుడి లోపలికి కొద్దిగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఆకాశం మేఘావృతమై చూడటానికి కనుల విందుగా చక్కటి వాతావరణంలో స్వామివారి సేవకై దర్శన భాగ్యానికై అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంకొక 2 నిమిషాల్లో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది మనకి. దేవస్థానానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనం ఇక్కడ దేవస్థానం వారు బోర్డు ద్వారా మనకు చూపిస్తా ఉన్నారు. చూడండి, ఘాట్ రోడ్డు సుమారుగా 5 కిలోమీటర్లు ఉంది. అలానే ఆలయానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో మహాశివరాత్రి, తొలి ఏకాదశి, కార్తీక మాసం, అలానే ఆరుద్రోత్సవం, అటు పైన బొచ్చుకోటేశ్వర దగ్గరికి ఆరుద్రోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. అలానే ఇక్కడ కొన్ని దర్శనీయ ప్రాంతాలు, దర్శనీయ స్థలాలు అనేసి ఉన్నారు. ఆ తర్వాత పాప విమోచనేశ్వర స్వామి ఆలయం పైన ఉంది. అలానే ఆనందవల్లి దేవాలయం మనం చూసాం. అలానే వరసిద్ధి గణపతి ఆలయం కింద ఉంటది. ఇక్కడ టికెట్ల గురించి వివరాలు ఉన్నాయి. అర్చన టికెట్ 75 రూపాయలు, అట్లానే అష్టోత్తరానికి 100 రూపాయలు, అభిషేకానికి పంతులు దంపతులు ఇద్దరికి 500 రూపాయలు, పంచహారతి ఒక్కొక్కరికి 100 రూపాయలు, అక్షరాభ్యాసానికి 150 రూపాయలు. ఇలా స్వామివారి పూజకు సంబంధించిన టికెట్ రేట్లు ఉన్నాయి. అలానే ఇక్కడ ఏదో జీవితకాల అభిషేకం 10 సంవత్సరాలకు సంబంధించి 2116 రూపాయలు, జీవితకాల అష్టోత్తరం అది కూడా 10 సంవత్సరాలు 1116 రూపాయలు. నిత్యం మన పేరు మీద పూజ చేస్తుంటారు గోత్రనామాలతో, అది 1116. అలానే టిటిడి వారి ఆధ్వర్యంలో ఎవరైనా నైట్ ఇక్కడ నిద్ర చేయదలుచుకుంటే దానికి సంబంధించిన టికెట్ వివరాలు 250 రూపాయలు, 300, 750 రూపాయలు ఉన్నాయి. అలానే కింద ఎవరైనా ప్రసాదం తీసుకొని దలుచుకుంటే పులిహార 1 కేజీ వచ్చి 150 రూపాయలు, దద్దోజనం కేజీ వచ్చేసరికి 150 రూపాయలు. ఇట్లా రేట్లు ఉన్నాయి. ఆ రేట్ల వివరాలన్నీ మనం చూస్తా ఉన్నాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం దర్శనానికి వెళ్దాం. మనం గుడి ప్రాంగణంలో గుడి చుట్టూరి ఒక ప్రదక్షిణ చేద్దామనే ఉద్దేశంతో మీతో వీడియో షేర్ చేస్తున్నాను. ఇందాక మనం మాట్లాడుకున్నాం, కార్తీక మాసంలో భక్తులు చాలా విరిగా ఎక్కువ మంది వస్తుంటారు. మనం వెళ్తున్నటువంటి నవగ్రహ మండపం దగ్గర, రావి చెట్టు దగ్గర కార్తీక దీపాలు వెలిగించి ఎక్కడి నుంచి ఆ తర్వాత శివ దర్శనానికి వెళ్ళటం జరుగుతుంది. ప్రస్తుతం మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగించే ప్రదేశంలో రావి చెట్టు చుట్టూరి ఒక ప్రదక్షిణ చేద్దామనే ఉద్దేశంతో ఇచ్చాము. మీతో చూపిస్తూ అడుగు వేసుకుంటూ వెళ్తాం. కొడపకొండ గుడి ప్రాంగణంలో అభిషేకాలు జరిగే ప్రదేశంలో మీరు చూస్తా ఉన్నారు. ఈ ప్రాంగణంలోనే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా కార్తీక మాసంలో జనాలు ఎక్కువగా వస్తుంటారు. ఇవాళ ఆకాశం మేఘావృతం ఉంది కాబట్టి పెద్దగా భక్తులు అవపడరు. అందువల్ల నేను కూడా వీడియో నీట్ గా తీస్తా ఉన్నా. మనం ఇక్కడ నుంచి పాపనాశ కొలను అని ఒకటి ఉంది. పాత రోజుల్లో అక్కడ జలాన్ని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసేవాళ్ళు. అక్కడ కూడా ఒకసారి వెళ్దాం, ముందర దర్శనం చేసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు శిలాఫలకం ద్వారా వివరంగా చూస్తా ఉన్నారు. ఈ పక్కనే కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రదేశాన్ని మీరు చూస్తా ఉన్నారు. కొద్దిగా అడుగు వేసుకుంటూ దర్శనానికి వెళ్తున్నాం. నమ శివాయ, నమ శివాయ, హర హర మహాదేవ శంభో. స్వామివారి దివ్య స్వరూపాన్ని మీరు చూస్తూ ఉన్నారు.
కోటి వేల్పుల కొండ కొట్టప్పకొండ వీరు మనసా వాచ కర్మ ఎటువంటి కోరికలను కోరుకున్నా వెంటనే కటాక్షించే దేవుడు. ఇందాక ఒకసారి చెప్పున్నాను, జాతకంలో గురుగ్రహం గనక వీక్ గా ఉన్నట్లయితే, గురుగ్రహ బలం కావాలంటే కోటప్పకొండ దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే, గురుగ్రహం బాగా ఉండి మీకు ఎటువంటి పనులు కావాలన్నా వెంటనే తీరిపోతూ. చాలా మందికి తెలియని విషయం. ఏదో వస్తుంటారు పోతుంటారు కానీ మనసా వాచ కర్మ ఎవరైతే స్వామివారిని దండం పెట్టుకొని కోరిక అయితే ఏదైతే ఉందో అది కోరుకుంటారో, జాతకంలో గురుగ్రహం వృద్ధి చెంది మీకు ఎటువంటి కోరికలు ఉన్నా కూడా వెంటనే స్వామివారు తెరచటం జరుగుతాం. కొండ యొక్క విశిష్టత. ఓం నమ శివాయ. నాకు దర్శన భాగ్యం కలిగింది ఈరోజు. ఇక్కడి నుంచి మనం ఎక్కడి నుండి కోనేరు దగ్గరికి వెళ్దాం. దర్శన అనంతరం బయటకు వచ్చాం. మనం మెట్లెక్కుతూ మెట్ల మార్గంలో మనం చూడాల్సినటువంటి నాగేంద్ర స్వామి పుట్ట ఒకటి, ధ్యాన మందిరం ఒకటి, పాత కోటేశ్వర స్వామి ఆడదాకా మనం వెళ్ళలేం, బొచ్చు కోట అని అంటుంటారు. ప్రస్తుతం ఆడదాకా ప్రయాణం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇందాక మాట్లాడాను ఒకసారి పాపనాశ కొలను ఒకటి ఉంది. పాత రోజుల్లో కొలని నీటిని ఉపయోగించే స్వామివారికి అభిషేకం చేసేవాళ్ళు. నేను కొలం దగ్గరికి వెళ్ళి దాదాపుగా 10-15 సంవత్సరాలు అయింది. నేను వెళ్ళలేదు, గుడికి వచ్చి ఏదో దర్శనం అట్లా చేసుకుని వెళ్ళిపోతున్నా. కానీ గుడి యొక్క విశిష్టత తెలుసుకున్న తర్వాత కొలం దగ్గర వెళ్ళాలనిపించింది. వెళ్తూ మెట్ల మార్గంలో నడుస్తూ నేను మీతో వీడియో షేర్ చేస్తున్నాను. కొలను కిందంట ముందల నాగేంద్ర స్వామి దగ్గరకు వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి తర్వాత కొలం దగ్గరకు వద్దాం. మధ్యలో మనకు మారేడు చెట్టు ఒకటి అవపడింది. మారేడు చెట్టు ఒక ప్రదక్షిణ చేస్తే కోటి జన్మల పుణ్యం వచ్చినట్లు. నేనైతే ఒక ప్రదక్షిణ చేశాను. ఏ కట్టున్నాయి, వీటిని బహుశా ముడుపులు అంటారు అనుకుంటా. మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరికని చెప్పుకొని స్వామివారికి అట్లా కట్టి పెడతారు. పెడితే దేవుడు వాళ్ళు ఏ కోరిక అయితే అనుకున్నారో అవి తీరుస్తాడని నమ్మకంతో అలా కడతారు. మీరు చూస్తుంది నా చెప్పేవాడు మారేడు చెట్టు. మారేడు చెట్టు ప్రదక్షిణ కోటి జన్మాల పుణ్యం. అందరూ ఎక్కడ మారేడు చెట్టు పడ్డా ఒక ప్రదక్షిణ చేయండి, చాలా మంచిది. పుట్ట దగ్గరికి వెళ్తా ఉన్నాం, మెట్లు ఎక్కుతా ఉన్నాం, ఆయాసపడతా ఉన్నాం. మార్గ మధ్యలో విగ్రహం ఒకటి అవపడింది. ఆగున్నా ఆగుతూ చుట్టూరు కొద్దిగా ముబ్బట్టి ఉంది. ప్రకృతి కూడా చాలా బాగుంది, చక్కటి వాతావరణం. ఒకసారి అలా చూపిస్తూ మెట్లు ఎక్కుతానే ఉన్నా, పుట్ట మాత్రం కనపడట్లా. భక్తులు కూడా విచిత్రంగా ఉంటారు, నాకు అర్థం కాదు. మార్గ మధ్యలో చెట్టు అవపడింది, వాళ్ళ కోరికలు మరి దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఉడుపు అంటారని ఆల్రెడీ ఇందా చెప్పా. బహుశా ఇది మేడి చెట్టు అనుకుంటా. దత్తాశ్రయ స్వామి నిలయం. మేడి చెట్టు అందు దత్తాశ్రయ స్వామి ఉంటాడు అని నానుడి. భక్తులు ఇక్కడ కూడా ముడిపేదో కట్టారు కోరికలు తీర్చడానికి. అలానే ఇప్పుడు మీరు చూస్తున్నారు, దీన్ని ధ్యాన మందిరం అంటారు. తలుపులు వేసుకున్నాయి. మీకు లోపల వీడియో తీయడానికి లోపల వెళ్ళలేకపోతున్నాం, బయట నుంచి ధ్యాన మందిరం చూపెట్టాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ధ్యానం చేస్తూ దేవుణ్ణి స్మరిస్తూ బ్రహ్మాన్ని, అంటే చుట్టూ ఉన్న జనాల్ని ఏమైతే అంటున్నారో ప్రాకృతికంగా మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మర్చిపోతూ దేవుణ్ణి స్మరిస్తూ ఆడ కూర్చోటం అనమాట. కాసేపు ధ్యానం చేసుకుంటాం. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వచ్చాం. మీరు చూస్తున్నారు. ఒక ప్రదక్షిణ చేసి తర్వాత కొలను దగ్గరికి వెళ్దాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుంది చూసారా, కొండ శిఖరాన పాత త్రికోటేశ్వర ఆలయం అంటారు. సరైన మార్గం లేదు నడవటానికి. ఒక శివరాత్రి అప్పుడు మాత్రం భక్తులు వెళ్తా ఉంటారు. ఇప్పుడు కాలిబాటను మనం వెళ్ళాలి, వాన పడుతుంది, నడవలేని పరిస్థితి. ఒక శివరాత్రి రోజు అట్లానే రుద్రోత్సవం జరుగుతుంటది. రుద్రోత్సవం అంటే ఏంటంటే శివుడి యొక్క నక్షత్రం. ఆ రుద్రోత్సవం రోజు పైన జ్వాలను ఒకటి వెలిగిస్తారు. మన శబరిమలలో ఎట్లయితే జ్వాలను చూపిస్తుంటారో అట్లా ఆరుద్ర నక్షత్రం రోజు జ్యోతిని ఇక్కడ వెలిగించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం నా బోటోడైతే అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి. ఈసారి ఎప్పుడైనా శివానుగ్రహం కలిగితే తప్పకుండా అక్కడ దాకా వెళ్ళి ఒక వీడియో తీస్తాను నేను. ప్రస్తుతం ఇక్కడి నుంచి మన ప్రయాణం కులం దగ్గరికి వెళ్దాం. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. నాగేంద్ర స్వామి దర్శనానంతరం అడుగులాడు చేసుకుంటూ ముందరకు వెళ్తా ఉన్నాం. చెప్పే కదా కొలను. ఇన్ని పాపనాశ కొలను అని చెప్పంటారు. ఇందాక మాట్లాడుకున్నాం మనం. నేను పాత రోజులు ఎప్పుడో 10 years బ్యాక్ ఇక్కడ దాకా రావడం జరిగింది, కానీ మీకు జీపెట్టడం కోసం ప్రస్తుతం వచ్చాను. ఇక్కడ నీళ్ళనే పాత రోజుల్లో అభిషేకంగా వాడేవాళ్ళు. ప్రస్తుతం చూస్తున్నారు కొలను, పాపనాశ కొలను. అన్ని వాటర్ బాటిల్స్, ఏదో పిచ్చి చెట్లు మొలిసి ఉన్నాయి. భక్తులు కూడా కొద్దిగా
ఉండాలి, కొద్దిగా నీట్గా మెయింటైన్ చేయాలి. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఇట్లా వేసేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నేను దిగి నీళ్లు నెత్తిన చల్లుకుందాం అనుకున్నా, అంత ధైర్యం సరిపోలే దిగటానికి కూడా. ఈ కొలను నీటి ద్వారా పాత రోజుల్లో శివుడికి ఇక్కడ నీళ్ళ ద్వారా అభిషేకం చేసేవాళ్ళు. మోటార్ కూడా ఒకటి బీచ్చారు. దాదాపుగా బ్రహ్మము అంటే శివుడు ఉన్న ప్రదేశాన్ని మొత్తాన్ని నేను చూపెట్టడం జరిగింది. ఇక భ్రమ అంటే ఏంటంటే జింకల పార్కు, పక్కనే జూ పార్క్ ఒకటి ఉంది, చిన్నపిల్లలకి పార్క్ ఒకటి ఉంది. అట్లానే కింద భక్తులు నివసించడానికి సౌకర్యార్థం 2-3 లాడ్జీలు ఉండటం జరిగింది. దారి పొడుగున మీకు వివరిస్తే చెప్తాను. అట్లానే దేవాలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాళ్ళు కూడా రూములు ఇస్తూ ఉంటారు. 250 రూపాయలు రెంట్ కట్టాలి. 250 రూపాయలు పర్ డే రెంట్ తీసుకుంటారు. టీటీడీ వారి ఆధ్వర్యంలో రూములు ఇస్తూ ఉంటారు. మీరు దూరంగా ఎక్కడ చూసినా కోతులేనండి. మరి కోతులకి కోటప్ప కొండకి స్వామివారికి ఏ దగ్గర సంబంధం ఉందో తెలియదు కానీ దర్శనానంతరం ప్రసాద కౌంటర్ దగ్గరకు వచ్చాం. లడ్డు అరిస, లడ్డు వచ్చేసరికి 15 రూపాయలు, అరిసె వచ్చేసరికి 15 రూపాయలు. ప్రసాద కౌంటర్లో నుంచి ప్రసాదం తీసుకున్నాక మీకు మళ్ళా వీడియో చూపిస్తాం. స్వామివారి లడ్డు, స్వామివారి ప్రసాద అరిసె 15 రూపాయలు, 15 రూపాయలు, రెండు కలిపి 30 రూపాయలు. దర్శనం చేసుకుని కిందకు వచ్చాం. ఎవరైనా నైటు ఒక రోజు ఉండాలనుకుంటే టీటీడీ వారి ఆధ్వర్యంలో మనకి కొండపైనే గుడి పక్కనే టీటీడీ వారి ఆధ్వర్యంలో అతిథి గృహం ఉంటుంది. అట్లానే పక్కన స్వామివారి అన్నప్రసాద సేవ ఉంది. సుమారుగా పర్ డే 250 రూపాయలు రూమ్ రెంటు. నైటు ఎవరైనా ఉండదలుచుకుంటే రూమ్ రెంట్లకు ఇస్తారు. ఇక్కడ ప్రస్తుతం ఆ ప్రాంగణాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కింద ప్రైవేటు లాడ్జీలు కూడా ఉన్నాయి. అలానే సత్రాలు కూడా ఉన్నాయి. రెడ్ల సత్రం అని ఇట్లా సత్రాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ కూడా రూములు దొరుకుతాయి. ఉండడానికైతే ఇబ్బంది లేదు, చాలా తక్కువ రేట్లోనే దొరుకుతుంది. అట్లానే పక్కన ప్రత్యేకంగా స్నానశాల అంటే భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ స్నానానికి ఇబ్బంది లేకుండా పురుషులకి, జెంట్స్కి, లేడీస్కి సపరేట్గా స్నానశాల. అట్లానే పైన భోజనానికి ఇబ్బంది లేకుండా 2-3 హోటల్స్ కూడా ఉన్నాయి. కులం దగ్గర ఉన్నాం. పిల్లలకి సరదాగా కుటుంబంతో వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిగా కాలక్షేపం కోసం అని చెప్పి కోటప్పకొండ దేవస్థానం వారు ఈ సరస్సును ఒకటి ఏర్పాటు చేశారు. దీంట్లో బోట్ షికారు చేయొచ్చు. అలానే పక్కనే పిల్లలకి ఆట విడుపు కోసం ఒక పార్కు లాంటిది, ఉయ్యాల ఊగటానికి, అటు ఇటు పిల్లలు పరిగెత్తడానికి, జారుడు బండ, ఉయ్యాల ఎక్కి కింద దూకుతుంటారు చూసారా, ఆ టైపు. అలానే ఇటు పక్క జూ పార్క్ ఒకటి ఉంది. ఆ జూ పార్కులో కూడా మనం వెళ్దాం. జూ పార్కులు కూడా మీకు చూపిస్తాను.
మెల్లగా మనం జూ పార్క్ దగ్గరికి వెళ్తాం. కొండ ప్రాంతంలో ఉన్న పార్క్ వచ్చాం. కట్వేరే చూస్తున్నాం మనం.